మాతృదేవోభవ. ఎంత అదృష్టముమ్మ నిన్ను నెప్పటికింత లవంగగోరు నిశ్చింతగా వారు జీవనము చేకురజేసితివి. తల్లి జగన్మాత, ఎంత అదృష్టముమ్మ నిన్ను నెప్పటికింత లవంగగోరు నిశ్చింతగా వారు జీవనము చేకురజేసితివి. ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొంతు, ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొంతు, శివమై భవబంధములందు చిక్కి, శివమై భవబంధములందున చిక్కి ఆవంతయు చిక్కి, శివమై భవబంధములందు చిక్కి ఆవంతగ చిక్కి, చిక్కనిది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. శివమై భవబంధములందు చిక్కి ఆవంతగ చిక్కి, చిక్కనిది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. ఎంత అదృష్టమమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 832వ భాగానికి స్వాగతం పలుకుతాం. భరత ధరిత్రికై తిరుగుబాటనరింపగ వీర సైనికులు సరగున కావలెన్. ఫలానా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఇంత జీతం ఇస్తాం, ఈ అర్హతలు ఉండాలి, మీకు ఈ ప్రయోజనాలు కలుగుతాయి, అర్హతలు ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోండి అని చెబుతారే, అలాగ ఆ రోజుల్లో ఒక విచిత్ర ప్రకటన వెలువడిందండి. భరత ధరిత్రికై తిరుగుబాటనరింపగ వీర సైనికులు సరగున కావలెన్. కలదె సాహసము ఆ పనికిచ్చు జీతమా మరణమె సొమ్ము, ఆ పనికిచ్చు జీతమా మరణమె సొమ్ము. స్థానము యమప్రభుద్వారమునవు, స్థానము యమప్రభుద్వారమునవు. స్వతంత్రతాభరణము పొందవచ్చు, స్వతంత్రతాభరణము పొందవచ్చు. తగువారలు రండన, తగువారలు రండన దూకిరెందరో, తగువారలు రండన దూకిరెందరో. అతి విచిత్రమైన ప్రకటనకి ఇచ్చిన వారు ఆశ్చర్యపోయేంత స్పందన వచ్చిందండి. అది ప్రజలలో ఉండే నిజాయితీ. ఎప్పుడు ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా సామాన్యులు అనబడేవాళ్ళు ఎప్పుడు సహజంగానే ఆలోచిస్తారండి. వాళ్ళకి రాగద్వేషాలు తెలియవండి. ఏది ధర్మమో అదే పాటిస్తారండి. ఈ మేధావులన్న గ్యాంగ్ ఉన్నారే, వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళని జరగొట్టేస్తారు. వీళ్ళ విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, విపరీత వ్యాఖ్యానాలు, లోపలేమో ఒక కుళ్ళు, ఒక కుతంత్రం, బయటికి ఏదో పెద్ద ఉదారవాదం కింద మాట్లాడటం. లోపల కులాభిమానాలు పోవు ఎవరికి. బయటికేమో అందరూ సమానమే, అందరూ శివస్వరూపులమే అనడం కుదిరే పని కాదు. అది ఎప్పటికైనా లోపల ఉన్నదే బయటకు వచ్చేస్తుంది, ఉన్నది అదే. కాబట్టి ప్రపంచం ఎన్ని రకాల మార్పులు పొందినా, ఏం జరిగినా, ప్రళయం వచ్చి మొత్తం అంతా లోపల కలవాల్సింది. సత్యం అదే, ఏకం సత్. సత్యంలో వెళ్ళి కలవలసిందే. నదులు వాగులై, వంకలై, ఏరులై పారినా, ఏం చేసినా, ఎక్కడ తిరిగినా, ఇంకిపోయినా, మళ్ళీ పైకి వచ్చినా, చుక్కలైనా చెక్కలైనా చివరికి సముద్రంలో కలవలసింది. సామాన్య జనులే ఎప్పుడూ సహజంగానూ సరిగ్గానూ ఆలోచిస్తారండి. వారి ఆలోచనల్లో ఉంటే కొన్ని జీవిత అవసరాలు ఉండొచ్చు, కానీ ఇతరులను దోచుకునే స్వార్థాలు వాళ్ళకి తెలియవండి. అందుకే మహానాయకులైనటువంటి తిలక్, సుభాష్ చంద్రబోస్ మొదలైన వారందరూ ప్రకటనలు ఇచ్చారు. ప్రకటన చాలా చిత్రమైంది. భరత ధరిత్రికై తిరుగుబాటనరింపగ వీర సైనికులు సరగున కావలెన్. మా సైన్యంలో చేరడానికి సైనికులు కావాలండి. ఇది భారతదేశ స్వాతంత్రం కోసం జరుగుతున్న సంగ్రామం. సైనికులు కావాలి అనగానే సహజంగా సైనికులు ఎన్నేళ్ళు సర్వీసు, ఏమిస్తారు, వాళ్ళ క్యాంటీన్ ఏదో ఉంటుందట, అందులో బయట 4,000కి దొరికే సూట్ కేసు 400కే ఇస్తారట, 15 ఏళ్లకే జీవితానికి సరిపడా సంపాదించుకోవచ్చుట, తర్వాత ఏమో ఒక స్థలం ఇస్తారట, ఇల్లు ఇస్తారట, కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇస్తారట, ఎక్కడో మళ్ళీ ఏటీఎం దగ్గర వాచ్మెన్గా చేరి మళ్ళీ సంపాదించుకోవచ్చుట. ఇలాగే ఆలోచిస్తామండి. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రకటన ఏమిటంటే, భరత ధరిత్రికై తిరుగుబాటనరింపగ వీర సైనికులు సరగున కావలెన్. కలదే సాహసము. మీకు ఎవరికైనా సాహసం ఉందా? దానికి కావలసింది సాహసం అయ్యా. ఏదో డిగ్రీలు, విద్యార్హతలు,
ఒడ్డు పొడుగు కాదు. ఈ సైనికులకు కావాల్సింది ఒడ్డు పొడుగు కాదు, గొప్ప సాహసం కావాలి. ఎందుకంటే సాధారణంగా రేడియోలో మా చిన్నతనంలో ఆకాశవాణిలో సైనికుల కోసం ప్రకటనలు వచ్చేవి. విచిత్రంగా ఉండి మేము సరదాకి నవ్వుకునేవాళ్ళం. ఏదో 6 అడుగుల పొడుగు 3 అడుగుల వెడల్పు ఉండవలను, గాలి ఊపిరి ఛాతి ఊపిరి పీల్చినప్పుడు 72 అంగుళములు ఉండవలను, ఊపిరి వదిలినప్పుడు ప్రాణము పోవలను అని ఏదో ఇచ్చి అర్హతలు ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ సంప్రదింపవలను అని పొద్దున్నే రేడియోలో ప్రకటనలు వచ్చాయి. మేము ఇలాగే వేళకోళం చేసుకునేవాళ్ళం సరదాకి. ఛాతి ఊపిరి పీల్చినప్పుడు 72 అంగుళములు ఉండవలను, ఊపిరి వదిలినప్పుడు ప్రాణము పోవలను అనేవాడు పక్క నుంచి. ఇటువంటి వాడు వెంటనే అర్హతలు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అనేవాడు. అలాంటి ప్రకటనలు ఇస్తారు. కానీ ఇప్పుడు అది కాదండి, మీ చదువు మాకు అనవసరం, మీ ఒడ్డు పొడుగులు కూడా మాకంత ముఖ్యం కాదు. కలద సాహసము. సాహసం అనే మాటకు అర్థం సహస క్రియతే ఇది సాహసం. సహస అంటే వెంటనే. ధైర్య సాహసాలు అంటారు, రెండు కలిపి వాడతారు, రెండిటి అర్థాలు వేరు. ధైర్యం అంటే భయం లేకుండా గుండె నిబ్బరంతో ఉండగలగడం, సాహసం అంటే ఆ పని వెంటనే చేయగలగడం. సాహసం అంటే ధైర్యం కాదు. సాహసం అంటే ధైర్యం అయితే ధైర్య సాహసాలు అనవలసిన పనే లేదు. ధైర్యం అంటే ముందు తాను గుండె ధైర్యంతో ఉండి నిబ్బరంగా ఉండగలగడం. తానే పిక్కటిల్లిపోతే ఎవరిని రక్షిస్తాడు? సాహసం అంటే వెంటనే చేయగలగడం. ఎందుకంటే ఒక్కొక్కడికి ధైర్యం ఉండదు, చోళ్ళు వెంటనే చేయరు, వాయిదా వేస్తారు. లేకపోతే అటువైపు ఆ పని మీద వస్తున్నాం కదా అప్పుడు చూద్దామంటే ఈలోపు వాడు ప్రాణం పోతే, ఎవరో బావిలో పడి ఆర్తనాదాలు చేస్తూనే రక్షించేవాడు వెంటనే రక్షించాలి. కానీ నేను బయట పని మీద ఎడుతున్నాడు, ఒక అరగంట వస్తాను అప్పుడు వరకు గట్టు పట్టుకున్నాడు నిలబడంటే ఉంటాడా? అది సాహసం, వెంటనే చేయాలి. మరి సాహసాలు ఉంటాయి కొంతమందికి, దుస్సాహసం అంటారు దాన్ని. ఎప్పుడు దూకేస్తాడు బావిలో, తీరా దూకాక వీడికి ఈత రాదు. మరి అదే మరి ధైర్యం లేకపోవడం అంటే. నీకు ఈత రాకుండా నువ్వేలా దూకుతావు? మనం ఈత రాకుండా వాడిని ఒడ్డుకు లాగాలి అన్నప్పుడు ఓ చెట్టు తీగనో లేదో ఓ తాడో ఓ గొలుసో ఏదో పెట్టి బలంగా లాగడం, నలుగురిని పిలవడం, ఏదో చేయాలి. మనం దూకేస్తే అలాగే ఒకరికొకరు బరువైపోతారు అక్కడ. ఎంచేతను కొన్ని సత్కార్యాలు జరగాలి అంటే, ఆపదల నుంచి ఉద్ధరించడం అనేది జరగాలి అంటే ధైర్యం సాహసం రెండూ ఉండాలి. అంచేత కలద సాహసం, వెంటనే దూకాలి. మీరు ఆలస్యం చేస్తే కుదరదు. ఆ పనికిచ్చు జీతమా మరణమే సుమ్ము, స్థానము యమప్రభు ద్వారమునవు. పోరాటం ఎక్కడండి? సైన్యం యుద్ధరంగం ఏదండి? యమద్వారం దగ్గర. యమద్వారము అనగానే నరకం అనుకోకూడదని చాలా పొరపాటు విషయం లోకంలో ప్రచారం అవుతుంది. తప్పు. యమద్వారం అంటే నరకం కాదు. యముడు నరకానికి స్వర్గానికి మధ్యలో ఉండే జంక్షన్లో ఉంటాడు, కూడలి. స్వర్గానికి కానీ నరకానికి కానీ జీవుల్ని పంపించేవాడు యముడు. స్వర్గానికి కూడా ఆయనే పంపిస్తాడు. యముడు అనగానే నల్లగా ఉంటాడు, దున్నపోతు వాహనం మీద ఉంటాడు, ఇవన్నీ మనం కల్పించుకున్నవే. యముడు దిక్పాలకుల్లో ఒకడు, చాలా శుభప్రదమైనటువంటి వ్యక్తి. దక్షిణ దిక్కు అనగానే యముడు ఉంటాడు కాబట్టి అశుభం అనకూడదు, అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. కొన్నింటికి దక్షిణ దిక్కు పనిచేసినట్టుగా ఇంకోటి పనిచేయదు అసలు. ఇంత గొప్పగా దక్షిణం అశుభం అని భావించేవాళ్ళని ఉత్తరంగా తలెట్టుకు పడుకోమనండి, పడుకోరే. కోరుకోరు మంచాలన్నీ దక్షిణంగా వేసుకుంటారు. మరి ఏమైంది? అక్కడికి అది పనికొస్తుందా లేదా? అసలు ఏ దిక్కు కానీ, ఏ నక్షత్రం కానీ, ఏ రాశి కానీ పూర్తిగా పనికి రాకపోవడం అన్న సమస్యలు ఏది దేనికి పనికొస్తుందో చూసుకోవాలి. అన్నింటికీ శనిని ఏదో యమగండం అని మనమే పెట్టుకున్నాం. ఇవన్నీ వాళ్ళంతా శుభప్రదులు. శని గొప్ప శుభాన్ని చేస్తాడు. శని ఎంత శారీరక బలాన్ని ఇస్తాడో, అసలు శని వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఉన్నత స్థానాన్ని ఇస్తాడో. మన దేవతలను మనమే అనుమానించుకుని అవమానించుకుంటున్నాం, మనకు స్వభావాలు కూడా తెలియక. అసలు సకల దేవతా స్వరూపము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆదిపరాశక్తి అనుకుని శ్రీమాత్రే నమః అని స్మరించుకుంటే ఈ శని గిని యముడు గిముడు ఎవరు మన ఏం చేయలేరు. అసలు ఆ ఏకాత్మ భావం పోయి ఈ ఊరికే అనేకాత్మ బయలుదేరింది. ఇక్కడ మొత్తం దానికో దేవుడు దీనికో దేవుడు, గందరగోళం అయింది జీవితం. ప్రతిరోజు భయపడ్డమే, ప్రతిదానికి భయపడ్డమే. మొత్తానికి ఒక్కళ్ళేనండి, ఆ ఒక్కళ్ళే 2 రూపాయలు. ఆ ఆశ్రయం నమ్ముకున్నప్పుడు మనకి వీళ్ళందరూ ఎందుకు? యజమాని మనకు తెలుస్తున్నప్పుడు కార్యాలయంలో గుమాస్తాగాళ్ళను పట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు, యజమాని పట్టుకుంటాను నేరుగా. ఆయన పిలిపిస్తాడు, మన కళ్ళ ముందు చెబుతాడు. వీడు ఆశ్చర్యపోతాడు, ఈ గుమాస్తా, ఓహో ఈయనకి ఎంత పలుకుబడి ఉందో, ఏకంగా అక్కడికి వెళ్ళిపోయాడు. మరి అంతే. ఇక మళ్ళీ ఆ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన పని చేయమని అడగక్కల, మనం వచ్చేసరికి ఆయన ఎదురొస్తాడు, దొరగారు చెప్పారని చేసేసామంటాడు. మరి అదే తెలివి. అలాగే విశ్వానికి కూడా ఎవరయ్యా? దొరగారు అంతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు లలితాదేవి, సదాశివుడు. వారిని నమ్ముకున్న తర్వాత ఇంక మళ్ళీ ఈ చిన్న చిన్నవన్నీ దేనికి? సూర్యుడు, చంద్రుడు, వెంకట్రావు, పుల్లారావు ఉంటాం.
శనిగ్రహం అంటూను ఏదో వాళ్ళు రాహుకాలం దుర్ముహూర్తం కాలసర్పం ఏమీ లేదు, అన్నీ పోతాయి మొత్తం. జీవితం పట్ల ధైర్యం కలిగించే విషయం అది. ఏకాత్మ భావన ఉంటే చాలు. యమప్రభు ద్వారమున ఉంటే నరకం కాదండి, మరణం అయితే ఖాయం. అందుకే ఆ పనికిచ్చు జీతమా మరణం. మరణం ఖాయం అండి. మేమెవరం బతుకుతారని చెప్పడం లేదండి, మీకు ఇష్టమైతేనే రండి. స్వర్గ నరకాల మధ్యలో ఉంటారండి, మీ పుణ్యపాపాలను బట్టి మీరు పెడతారండి. కానీ దేశభక్తి ఎప్పుడూ మంచి పనే కదా. మంచిదని ఒక రవ్వ అటే చూపిస్తారండి. స్వతంత్రతాభరణము పొందవచ్చు. మరి మమ్మల్ని యుద్ధంలో పాల్గొనమంటున్నారు, యముని ద్వారం దగ్గర యుద్ధం అంటున్నారు. ఖచ్చితంగా మృత్యువు ఖాయం. స్వర్గం నరకం మాట ఎలా ఉన్నా మృత్యువు అయితే ఖాయం కదా. భరత ధరిత్రికై తిరుగుబాట నరింపగా వీర సైనికులు సరగుణ రండనన్ వీర సైనికులు సరగుణ కావలెన్ కలద సాహసము భరత ధరిత్రికై తిరుగుబాట నరింపగా వీర సైనికులు సరగుణ కావలెన్ కలద సాహసము. ఆ పనికిచ్చు జీతమా మరణమసు స్థానము యమప్రభుద్వారమునవు స్వతంత్రతాభరణము పొందవచ్చు తగువారలు రండన దూకిరెందరో. వీర సైనికులు కావాలి, మృత్యువుకు సిద్ధంగా ఉండేవాళ్ళు. యుద్ధరంగం యముడి గుమ్మం దగ్గర. మనమేం భయపడినా కుదరదు, ఎలాగూ మృత్యువు ఖాయం. అందుకు సిద్ధపడారండి. మీకు ఇచ్చే జీతం మరణమే, మేమేమి ఇయ్యలేం. దేశం కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే రండి. మరి పోనీ పోతామండి, దేశం మీద మాకు ప్రేమ ఉంది, భక్తి ఉంది. 10 మంది కోసం 10 కోట్ల మంది కోసం, ఆ రోజుల్లో 30 కోట్ల పైన జనాభా ఉన్నారు. ఇన్ని కోట్ల మంది కోసం మా జీవితం పోయినా మాకేం బెంగలేదండి అని సిద్ధపడ్డారు. కానీ వాళ్ళేమడిగారు అంటే, అవి పోనీ అడుగుతారు అనుకుందాం, సరదా కవిత్వం కదా. పోనీ మా వాళ్ళకి ఏమైనా భరణం మనువర్తి, మరి ఇంట్లో ఆడాళ్ళు పిల్లలు ఏమైపోతారని అంటే స్వతంత్రతాభరణము పొందవచ్చు. ఏదో రాజభరణాల్లాగా అంచేతను భర్తలను కోల్పోయిన వాళ్ళకి, కుటుంబ యజమానులను కోల్పోయిన వాళ్ళకి, పోషించే వాళ్ళని కోల్పోయిన వాళ్ళకి ఇచ్చే భృతిలాగా, భరణంలాగా స్వాతంత్ర్యం వస్తుంది. ₹1 రాదు. స్వతంత్రతాభరణము పొందవచ్చు. అందులో ఇంకో సంధి కాస్త స్వతంత్రత ఆభరణము పొందవచ్చు. జీవితం ఎలా ఉంటుంది అంటే, మనం భరణం అనుకుంటే భరణం, ఆభరణం అనుకుంటే ఆభరణం. భరణం అంటే ఒట్టి బరువు అవుతుంది, ఆభరణం అంటే అలంకారం అవుతుంది. ఇలా రమ్మనేసరికి వచ్చేసారండి. దూకిరెందరో. ఎలా దూకగలిగారండి? హిందూ ధర్మం ప్రధాన కారణము, ఈశ్వరారాధన ప్రధాన కారణం. మనిషిని త్యాగానికి పురుకొల్పేది భగవదారాధన. త్యాగము లేని పూజ 7 మహాపాపాల్లో ఒకటి అన్నారు మహాత్మా గాంధీ. 7 రకాల పాపాలు చెప్పి అందులో త్యాగము లేని పూజ ఒక పాపం అన్నాడు. మనం పూజలన్నీ చాలా భాగం స్వార్థం కోసం చేస్తున్నాం, ఆలోచించుకుందుముగాక. మా పిల్లలకి ఉద్యోగాలు, పిల్లలకి పెళ్ళిళ్ళు, మా అనారోగ్యాలు, ఇవే ఎంతసేపు. ఇదంతా స్వార్థం. ఈ పూజలు ఫలించినా కూడా ఉపయోగం లేదు. త్యాగము లేని పూజ 7 మహాపాపాల్లో ఒకటి అన్నాడు. నీతి లేని రాజకీయం ఇవన్నీ చెప్తాడు ఆయన. నిజాయితీ లేని వ్యాపారం, అలాగా త్యాగము లేని పూజ వ్యర్థమే కాదు, పాపం కూడా. శివపూజకి, శివారాధనకి త్యాగానికి సంబంధం ఏమిటండి? శివరాత్రి రోజుల్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆనందంగా చెప్పుకుందాం. శివుడు త్యాగయోగి, విష్ణువు భోగయోగి. ఈ తేడా ఇదే. శివుడు త్యాగయోగి, అన్ని త్యాగం చేయాలి. మంగళం అమంగళం సమానంగా భావించాలి. మళ్ళీ శుభం అశుభం సమానం అంటూ, మంగళం అమంగళం సమానం అంటూ మళ్ళీ చుట్టూ మంగళ పదార్థాలు పెట్టుకుని కూర్చోద్దు, అమంగళ పదార్థాలు పెట్టుకుని కూర్చోగలగాలి. అన్నమేనా మంచిదే, మరి సున్నమేనా మంచిదే. అందుకే ఈ పాడు పట్టుకు అన్నమే పెడదామరా, అన్నం ఎందుకంటే సున్నమే పెట్టచ్చుగా. అందుకని సున్నమే పెట్టాడు శివుడు. విషం మింగాడు, ఆయన ఆహారం అది. ఒక ముసలి ఎద్దు ఆయనకి వాహనం, నెత్తులోడ ఏనుగు తోలు ఆయనకి చర్మం, వస్త్రం. భయంకరమైన పాములు ఆయనకి ఆభరణాలు. ఇంతకంటే త్యాగమూర్తి ఎవరండి? ఈ కంఠంలో ఒక విషపు మంట, ఈ పైన నుదుటి మీద అంతకంటే గొప్ప కంటి మంట, ఇన్ని భరిస్తున్నాడు ఆయన. ఇంతకంటే త్యాగయోగి ఎవరండి? పైగా శివుడు త్యాగయోగి, త్యాగమూర్తి అని ఎందుకు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే, భాగవతంలో చెబుతారండి. హాలాహల భక్షణ ఘట్టంలో ఇలాగా హాలాహల భక్షణానికి వెళ్ళాలి, దేవతలు అందరూ బాధపడుతున్నారు, వాళ్ళు ఏదో సముద్ర మథనం చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ అమృతం పుడుతుందని వాడు చేస్తే విషం పుట్టింది. అంటే సహజంగా భార్య ఏముంటుందండి, మంచిదండి మళ్ళీ తొందరగా రండి అని అంటుందా? ఎలా ఉంటుందండి? విషం తాగడానికి అడుగుతుంటే ఆయన ఏమైనా పడరసమా, పాయసమా? కనీసం ఈ పెద్ద మనిషి ఎల్ఐసి కూడా చేయలేదు.
ఈ శివుడు అనే పెద్ద మనిషి పార్వతీదేవి పేరు మీద ఏమో ₹1,00,00,000 ఎల్ఐసి చేసుంటే జీవిత బీమా ఏదో కొంత ధైర్యం ఉండేది, ఏమీ లేదు, వెళ్ళిపోతున్నాడు ఈయన అని పార్వతీదేవితో చెబుతూ ఆయన అన్నట్టు ఎందుకు కొడుతున్నానంటే, పరహితమే పరమధర్మము, పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ. పరహితముగోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖీ. పరహితము గోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. ఇతరులకు మేలు జరగాల, నా వల్ల ఇతరులకు మేలు జరగాల, నేను కించిత్తు నష్టపోయినా పర్వాలేదు అని కోరుకునే మనుషులు ఎంతమంది ఉంటే అంత బాగా వానలు కురుస్తాయి, అంత బాగా పంటలు పండుతాయి, అంత బాగా దేశం బాగుంటుంది. అందుకే ధర్మరాజు పాండవులు ఉన్న చోట వానలు కురుస్తాయని విరాట పర్వంలో భీష్ముడు ఎందుకు చెప్పాడు అంటే, వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి. అక్కడ వానలు కురుస్తాయంటే మనం కూడా అటువంటి వాళ్ళ మధ్య ప్రయత్నం చేయాలి. కానీ ధర్మరాజుకి దండం పెట్టుకుంటే వానలు కురుస్తాయా? విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయా? ఇది ఎక్కడ నమ్మకాలండి? విచిత్రంగా ఇవెక్కడ నమ్మకాలు ఇవి? అమృత పాత్రలు వాడిస్తే ఆముదం డబ్బా చేస్తున్నాం ప్రతిదాన్ని మనం. కొన్ని గుణాలు మీరు కలిగి ఉండండి, అవన్నీ పరహితానికి సంబంధించినవే. సత్యభాషణమును, సాధుపోషణమును, చిరవితరణమును, సేవ్యగుణము, సన్మార్గ రక్షయు, ఉన్మత్త శిక్షయు, అంచితోదయము, కృపాతిశయము, సజ్జనస్తవనీయ సౌజన్యములను, ధర్మ సంచిత బహుధన ధాన్యములను. ఎంత గొప్పగా సమాజానికి ఉపకరించే గుణాలండి. మనిషిని తన కాళ్ల మీద తాను నిలబడనిచ్చే గుణాలండి ఇవన్నీ. ఈ గుణాలు ధర్మరాజులో ఉంటాయి, ఆయన బట్టే తమ్ముళ్ళలో ఉంటాయి. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే నెలకి 3 వారాల కురిస్తే, దుర్యోధన నీకేదైనా ధైర్యం ఉంటే అలా నెలకి 3 వారాల కురిసి అన్ని పంటలు పండి ప్రజలంతా పండుగలు చేసుకుంటూ సుభిక్షంగా ఉన్న రాజ్యం ఎక్కడుందో విచారణ చేసుకోవయ్యా అన్నాడు. విచారణ చేస్తే విరాట పర్వం తేలింది, విరాటరాజు రాజ్యం. అక్కడే ఉన్నారో లేదా? గ్రంథాలు ఎంత చక్కగా చెప్పేయండి విషయాన్ని. అలాగే మంచి ప్రవర్తనతో మనం ఉండాలి. మనకంటే ఇతరులకి ముఖ్యం. ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం, నీళ్లు సరిగ్గా రావండి, తక్కువగా వాడుకోండి అన్నారు. మనకంటే ఇంకా అవతల వాళ్ళు ఎక్కువ వాడుకుందుకు అవకాశం ఇచ్చి మనమే తక్కువ వాడుకోవాలి. నీళ్లు రావుట పట్టేసి ముందు మొత్తం పెద్ద టబ్బు ఒకటి కొనేసేసి ఏకంగానే ఒక 6,000 టబ్బు రూమ్ అంతా నీళ్లు నింపేద్దాం. ఎందుకంటే మనకి మళ్ళీ రేపు పొద్దునకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. ఆ ఇబ్బంది అందరికీ అవుతుందిగా, ఆలోచిద్దాం అందరం కూడా. ఇబ్బంది అందరికీ అవుతుందిగా. 20 మంది ఉన్నారుగా, మన ఒక్కళ్ళే కాదుగా. పైగా మనకంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అత్యవసరాలు అవుతే పెద్దవాళ్ళు తమ అవసరాలను ఆపుకోగలరు, పిల్లలు ఆపుకోలేరే. ఎందుకంటే పోనీ వాళ్ళు ఎవరో పట్టుకుంటారేమో, మనం తక్కువలో వాడుకుందామని చూడాలి. కానీ నీళ్లు సరిగ్గా రావుంటున్నారు కదా అని ఎక్కువ పట్టేసుకుని కూర్చుంటే అవతల వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. ఎవరి మట్టుకు వాళ్ళు రావు అని వచ్చి ఆ నౌకరు చెప్పిన వెంటనే అన్ని కూడా ఇల్లు తిప్పేస్తారు. ఒక్క 10 నిమిషాల్లో మొత్తం నీళ్ళు అయిపోతాయి. తర్వాత పాపం ఊళ్ళో లేక లేదా బయటికి వెళ్ళి ఏదో అత్యవసరమైన పని మీద ఈ ప్రకటన వెనక ఉన్నవాళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగా. మనుషుల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతింటున్నాయంటే ఇందుకు దెబ్బతింటున్నాయి. శివుడు సరిగ్గా ఆ పరోపకారం కోసమే, పరహితం కోసమే, పరహితమును కోరువాడు భూత పంచకమునకును పరమహితుండగును. పంచభూతాలు అతను ప్రేమిస్తాయన్నాడు పరమేశ్వరుడు స్వయంగా భాగవతం. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పరహితాన్ని కోరేవాడు ఎప్పుడు జీవితంలో ఓడిపోడు. పార్వతి నేను చూసుకుంటా వాడు విషయం అన్నాడు. ఏం రక్షణ ఇచ్చాడండి పరమేశ్వరుడు మనకి? పరోపకారం ఒకటి చేస్తే చాలు, కాస్త ఇతరుల గురించి ఆలోచిస్తే చాలు, మన గురించి కాకుండా. ఇక్కడేనండి పోతన గారు ఎక్కడ నాకు ముద్దొచ్చేస్తాడంటే పర్వేందుముఖి అంటాడు, చివరిలో వికచాబ్జముఖి అంటాడు ఇంకో పద్యంలో. ఏమిటా మాటలు? పర్వేందుముఖి అంటే పున్నమి చంద్రుడు లాంటి ముఖం కలిగింది పార్వతి. నేను వెడుతున్నాను, విషం తాగుతాను, తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏ భర్త అయినా చెబుతుంటే భార్య ముఖం పున్నమి చందమామలా ఉంటుందండి? వికచాబ్జముఖి వికసించిన తామర పూలా ఉంటుందండి? ఈ విశేషణాలు ఎందుకు వాడతారు మన ప్రాచీన కవులు మహానుభావులు అంటే ఆడవాళ్ళ అవయవాలు వర్ణిద్దామని కాదండి, పిచ్చి విమర్శలు చేయకూడదండి. అంత త్యాగానికి సిద్ధపడుతున్న భర్త ఔదార్యాన్ని, విశ్వరూప లక్షణాన్ని, ఏకాత్మ భావనని, విశ్వాత్మ భావనని అర్థం చేసుకుని చేసుకోబట్టి ఆవిడ ముఖం వికసించింది. అది పొన్నమి చంద్రుల్లా ఉంది, అది వికసించిన తామర పువ్వులా ఉంది. పరోపకారాన్ని ఆడ మగ తేడా లేకుండా అంతా అలా అర్థం చేసుకుని ఆమోదించాలి. అంతేగాని భార్య ఏదో కాస్త ఎవరికైనా పేదవాళ్ళకి సాయం చేద్దామంటే చేసావులే మనం ఏమైపోతాం ఎక్కడా అని భర్త వెనక్కి లాగడం, భర్త ఏమో సాయానికి సిద్ధపడితే భార్య వెనక్కి లాగడం. ఇంక మన ముఖాలు వికచాబ్జ ముఖాలు ఎందుకు అవుతాయి? విషముఖాలు అవుతాయి. పరువేందు ముఖాలు ఎందుకు అవుతాయి? ఎండుగడ్డి ముఖాలు అవుతాయి. అలవాటు చేసుకోవలసింది ఈ విశాల భావం, ఈ త్యాగం.
అని విపరీతంగా వచ్చేసారండి సైనికులు. మేము వచ్చేస్తామండి, ఏం భయం లేదండి, మా వాళ్ళకి భరణం ఇచ్చుకొని స్వతంత్రం మా వాళ్ళైనా బాగుంటారండి, ఈ దిక్కుమాల రాజ్యంలో మేము ఉండలేమండి, మా కొద్దీ తెల్ల దొరతనము, అయ్యా మా కొద్దీ తెల్ల దొరతనము అని గరిమెళ్ళ వారి పాటని దేశమంతా వినిపించారండి. ఈ రకంగా ప్రజలు విప్లవానికి, సైనిక విప్లవానికి, ఆయుధ సహితమైన పోరాటానికి సిద్ధపడుతుంటే భగవంతుడు ఊరుకుంటాడా? ఒక చిత్రాన్ని జరిపించాడు. దాన్ని చెబుతున్నాడు సాగర ఘోష కవి. ఎంత మృదువైన భాషలో, ఎంత చిత్రంగా ఆ చిత్రాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నాడో చూడండి. ఒక మహానుభావుడి జననాన్ని. ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తి కాయువు పోసెన్. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తికి ఆయువు పోసెన్. గజగజలాడెను లండను, గజగజలాడెను లండను, గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తి కాయువు పోసెన్. గజగజలాడెను లండను, గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. ఎంత అదృష్టం చేసుకున్నారండి ఆ కోమట్లు, ఆ వైశ్యులు. ఎంత అదృష్టవంతులండి, వాళ్ళ ఇంట్లో పుట్టాడు మహానుభావుడు. ఎంత అదృష్టం చేసుకుంది ఆ కులం మొత్తం. ఎప్పుడూ మనమండి ఒక మంచి జరిగితే ఆ కులం మొత్తానికి అన్వయించాలి, వారంతా ఆనందిస్తారు. అదే ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగిందనుకోండి, అతను ఒక్కడికే ఆపాదించాలి, కులానికి కాదు. వాళ్ళంతా ఇంతే అని మాట్లాడకూడదు, చాలా తప్పది. అదే మంచి జరిగిందనుకోండి, ఆ కులాన్ని, ఆ వర్గాన్ని, ఆ మతాన్ని, ఆ ప్రాంతాన్ని అందరినీ అనండి, సంతోషిస్తారు. సామరస్యం నెలకొల్పుకోవలసిన విధానం అది. అందుకే ఒక వర్గాన్నో ఓ కులాన్నో కించపరిస్తే రేపొద్దున వాళ్ళు మన్నే కించపరుస్తారు. సామెతలు అందరి పట్ల ఉన్నాయి. పెంచుకోవలసిన విశాల భావం ఇది. గజగజలాడిన ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తి కాయువు పోషణ. నేను ఇదివరకే చెప్పాను అవతారాలు ఎలా వస్తాయి. ప్రజలు తమ కర్తవ్యాన్ని తాము చేస్తూ ఉంటే భగవంతుడు ఊరుకోనండి. ఒక సామూహిక శక్తిగా ఒక ఇంట్లో తన తేజస్సును దింపుతాడు, వాడు మొత్తం నిండిపోతాడు. అతడే నాయకుడు, మహాపురుషుడు. బతుకున్నంతకాలం, పోయిన తర్వాత చారిత్రక మహాపురుషుడు, కొన్నాళ్లకి యుగ పురుషుడు, కొన్నేళ్లకి అవతార పురుషుడు. సమస్త అవతారాలు ప్రపంచంలో ఇలాగే ఏర్పడ్డాయి. ప్రజల ముందు సిద్ధపడాలి, పురుష ప్రయత్నం ఉండాలి. లేకుండా భగవంతుడు ఏం తనంతట తాను దించేయడనండి. ఏం పని? గజేంద్రుడు 1000 ఏళ్ళు పోరాడితే అప్పుడు వచ్చాడు విష్ణు. వీళ్ళ ఊరికి తొండమెత్తగానే వచ్చేలేదు అక్కడికి. ఏమన్నా పార్టీ పెళ్ళా పేరంటమా? మన ప్రయత్నం మనం చేయాలి పూర్తిగా చిత్తశుద్ధిగా. మేము ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధం. మా వాళ్ళకి స్వతంత్రం అనేది భరణంగా వస్తే చాలు, ఏమి రాకపోయినా పర్వాలా, మేము నరకద్వారం కాదు, స్వర్గద్వారం కాదు, ఎక్కడైనా నిలబడి పోరాడతాం దేశం కోసం అని ప్రజలు సిద్ధపడుతూ ఉంటే, మీకు నాయకుడిని ఇస్తున్నాను రా, మీ పోరాటాలు భరించడానికి అహింసాయుతంగా కూడా పోరాటం చేయొచ్చు, రెండవ పోరాటం ఉంది, ఆలోచన చేయండి అని చెప్పడం కోసం పుట్టించాడు ఒక మహానుభావుణ్ణి. అజలోకము బుద్ధమూర్తిగా ఆయువు పోషం. ఎప్పుడో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పుట్టి పరమపదించిన బుద్ధుడికి మళ్ళీ ఆయువు పోశాడేమో అన్నట్టుగా మహానుభావుడు జన్మించాడు. గజగజలాడెను లండను. ఎందుకో గాని లండన్లో భూమి కంపించింది ఇక్కడ మహానుభావుడు పుట్టగానే. శ్రీకృష్ణుడు పుట్టగానే రాక్షసుల గృహాల్లో అమంగళాలు జరిగినట్టే, శ్రీరాముడు పుట్టగానే రావణాసురుడు లంకలో భూకంపాలు పుట్టినట్టే. గజగజలాడెను లండను, గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. ఆ పేద కోమట్లు ఎవరో, ఆ చిల్లర వ్యాపారస్తులు ఎవరో కానీ వాళ్ళెంత అదృష్టవంతులో, వాళ్ళ ఇంట్లో పుట్టాడండి మహానుభావుడు. ఎవరాయన? ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషి పీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషి పీఠంబు,
ఒక శాంతి మంత్ర పాఠము సకలంబును కలసి గాంధీ జన్మమునెత్తెన్, సకలంబును కలసి గాంధీ జన్మమునెత్తెన్. ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान, रघुपति राघव राजा राम पतित पावना सीताराम. ईश्वर अल्लाह तेरे नाम सबको సన్మతి దే భగవాన్. 23:30 గంటల పాటు తెలుగు భాషను ఉద్ధరించే సన్మతిని కూడా మనకందరికీ కలిగించాలని ఆ మహాత్ముడిని ప్రార్థిద్దాం.